నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. సమాజంలో అసమానతలు రూపుమాపేందుకే సోషల్ జస్టిస్ డే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. గూడూరు పట్టణంలోని కోర్టు హాల్లో జరిగిన వరల్డ్ ఆఫ్ సోషల్ జస్టిస్ అవగాహన కార్యక్రమంలో మాట్లాడిన జడ్జి సులోచన రాణి, నాయుడుపేటలో ఎమ్మెల్యే సోమిరెడ్డికి ఘన స్వాగతం. రేణుగుంట విమానాశ్రయానికి వెళుతున్న సర్వేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే విజయశ్రీ, మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి మరోసారి నోటీసులు జారీ చేసిన పోలీసులు. ఫిబ్రవరి 24వ తేదీ నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాల్సిందిగా తెలిపిన పోలీసులు. గూడూరు పట్టణంలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారికి పంచామృత అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించిన ఉభయదాతలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించిన భక్తులు. గూడూరు పట్టణంలోని కోర్టు హాల్లో వరల్డ్ డే ఆఫ్ సోషల్ జస్టిస్ సందర్భంగా జరిగిన అవగాహన సమావేశంలో జడ్జి సులోచన రాణి మాట్లాడుతూ, సమాజంలో అసమానతలు రూపుమాపేందుకు సోషల్ జస్టిస్ డే ప్రతి సంవత్సరం జరుగుతుందని, అయితే ఈ రోజు భారతదేశ వ్యాప్తంగా అసమానతలు కొనసాగుతూ ఉన్నాయని, కోట్లాది మంది పేదరికంలోనే ఉన్నారని తెలిపారు. ఈ సమావేశంలో లాయర్లు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. వరల్డ్ జెండర్ డిస్క్రిమినేషన్ కావచ్చు, అన్ఎంప్లాయ్మెంట్ కావచ్చు, ఇలా చాలా రకాలైనటువంటి పరిస్థితుల మూలంగా సమాజంలో ఉన్నటువంటి రకరకాల వర్గాల మధ్య అసమతుల్యత, అసమానతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వాటన్నిటిని తగ్గించి మనుషులందరూ సమానమే అని చాటి చెప్పడం కోసమే ఐక్యరాజ్య సమితి ఇది ప్రతిపాదించింది. 2009 నుంచి అబ్జర్వ్ చేస్తున్నారు. గత 18 సంవత్సరాలుగా అబ్జర్వ్ చేస్తున్నప్పటికి కూడా ఈ సోషల్ జస్టిస్ అన్నది ఇంకా అందని ద్రాక్షే. ఎందుకంటే సమాజంలో ఈనాటికి కూడా అసమానతలు జెండర్ పరంగా కావచ్చు, ఎంప్లాయ్మెంట్ పరంగా కావచ్చు, ఫైనాన్షియల్గా, సోషల్ స్టేటస్ పరంగా కావచ్చు, ఎన్నో రకాలుగా. బాధాకరమైన విషయం ఏమిటంటే 140 కోట్ల భారతీయులు ఉన్న మన దేశంలో ఉన్నటువంటి సంపద అంతా 0.01%, అంటే కోటికి ఒక్కళ్ళ దగ్గర మాత్రమే పోగుపడిపోయింది. మిగతా వాళ్ళంతా ఈ రోజు కూడా చాలా పేదరికంలో మగ్గిపోతున్నారు. మీకు అందరూ చిన్నప్పుడు చదువుకొని ఉంటారు. పంచవర్ష ప్రణాళికలు, ఎరాడికేషన్ ఆఫ్ పావర్టీ అన్నది 3వ పంచవర్ష ప్రణాళికలో ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 7 పంచవర్ష ప్రణాళికలు పోయినాయి. తర్వాత వార్షిక ప్రణాళికలు పెడుతున్నారు. ప్రతి సంవత్సరం మనం బడ్జెట్ పెడుతుంటారు. దానిలో పేదరికం నిర్మూలిస్తాం ఏదో ప్రాముఖ్యతగా మనం పెట్టుకోవాల్సి వస్తుంది. సార్ చెప్పినట్టుగా యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ వారు ప్రొక్లైమ్ చేశారు. ఇప్పుడు 2007 మనకి 2009 నుంచి మనం అబ్జర్వ్ చేస్తున్నాం. అంటే ఈ యొక్క రోజుని మనం ఎందుకు గుర్తించుకుంటున్నాము? మెయిన్ ఆబ్జెక్ట్ ఏంటంటే ఈక్వాలిటీ, ఫెయిర్నెస్, ప్రజల్లో ఏంటంటే జెండర్ ఈక్వాలిటీ, ఆడామ, వీళ్ళు మగవాళ్ళు అలా డిఫరెన్షియేషను. తర్వాత వచ్చేసి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, అంటే ఆడవాళ్ళకి తక్కువగా, మగవాళ్ళకి ఎక్కువగా అలా లేకుండా ఇలా అంతా సమానత్వంగా ఉండాలని చెప్పి చాలా రోజుల తర్వాత పాత మిత్రులను కలుసుకోవడం ఆనందంగా ఉందని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. రేణుగుంట ఎయిర్పోర్ట్ కు వెళ్లనున్న ఆయనకు నాయుడుపేటలో సూలూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం నాయకులతో కలిసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, చిన్న వయసులోనే శాసనసభ్యురాలుగా ఎన్నికైన విజయశ్రీ అసెంబ్లీలో ప్రజా సమస్యలపై స్పష్టంగా మాట్లాడుతున్నారని, ఇటీవల అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో మన సాగునీటి ప్రాజెక్టులకు భారీగా నిధులు కేటాయింపులు జరిగాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
సులూరుపేట అమ్మాయి విజయశ్రీ ఎమ్మెల్యే గారి ఇంట్లో రంసేపు ఇక్కడ బ్రేక్ తిరుపతి ఎయిర్పోర్ట్ కు పోతూ సుబ్రహ్మణ్యం గారితో అందరితో పార్టీ నాయకులు అందరం అక్కడ కూర్చున్నాము. నాకు చాలా సంతోషంగా ఉంది. అందరు పాత వాళ్ళు అందరూ కనిపించారు. ఒకటేంటంటే జిల్లా సపరేట్ కావటము, సులూరుపేట వెంకటగిరి పార్ట్ ఆఫ్ గూడూరు దూరం కావటం మాకైతే ఇష్టంలే. ఏంటంటే ఒక అటాచ్మెంట్, గూడూరు డివిజన్తో ఎక్కువ అటాచ్మెంట్ దాన్ అదర్ ప్లేసెస్. మొదటి నుంచి కూడా అఫెక్షన్స్ అన్నీ ఇప్పటికీ కొనసాగుతుంటాయి. విజయశ్రీ చిన్న వయసులో ఎమ్మెల్యే అయింది. బాగా శాసనసభలో కూడా సబ్జెక్ట్ బాగా మాట్లాడుతుంది, తడబడకుండా. మంచి ఫ్యూచర్ ఉంటుంది. చదువుకున్న అమ్మాయి, సుబ్రహ్మణ్యం గారి డాటరు. సో సులూరుపేటలో బాగా అందరినీ క్యారీ చేస్తుంది. ఒకటి గూడూరు డివిజన్ ఇంకా కొంచెం ప్రధానమైన సమస్యలు ఉన్నాయి. ఎప్పటికప్పుడు సీఎం గారి దగ్గర పెట్టేసి వాటిని సార్ట్అవుట్ చేసుకునేదానికి తెలుగు గంగ కింద ఏమేం చేయాలనేది మేజర్. దాంట్లో బడ్జెట్ కూడా ఎంత పెట్టారమ్మా తెలుగు గంగకి? 3 ఎంత నాగరాజ్? ఓకే, బడ్జెట్ కేటాయింపు జరిగింది. అవసరమైన యాడ్ చేసేసి పని చేయించుకోవటం జరుగుతుంది. సోమశీల పనులు కూడా టేకప్ చేయాల్సిన అవసరం ఉంది. దాని గురించి కూడా సీఎం గారితో మాట్లాడి చర్యలు తీసుకుంటాము. వాట్ ఎవర్ జిల్లాలు విడిపోయినా. నెల్లూరు సాయిరాం నగర్ లోని మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి నివాసానికి పోలీసులు చేరుకుని ఫిబ్రవరి 24వ తేదీ నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు జారీ చేశారు. కాకాని ఇప్పటికే తాను పోలీస్ కేసులకు భయపడేదే లేదని, విచారణకు హాజరవుతానని ప్రకటించిన విషయం తెలిసిందే. నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి 91వ జయంతిని పురస్కరించుకుని నెల్లూరు ఇందిరాభవన్ లో నేదురుమల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పేదలకు సేవా కార్యక్రమాలను జరిపి జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గొప్ప వ్యక్తి కాబట్టే పార్టీలకు అతీతంగా ఆయన విగ్రహ ఏర్పాటుకు అన్ని పార్టీలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఒకప్పుడు మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు తెలుగు మాట్లాడే వాళ్ళందరూ కూడా భాషాపయుక్త రాష్ట్రాలన్నీ కూడా ఒకటిగా ఉండాలని తెలంగాణని ఆంధ్రాని కలిపిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కలిపిన తర్వాత కూడా పెద్దలందరికీ తెలిసే ఉంటుంది, పెద్ద ఎత్తున జయాంధ్ర ఉద్యమం, అంటే సపరేట్ ఆంధ్ర కావాలని అప్పట్లో జయాంధ్ర ఉద్యమం నడిస్తే కూడా ఇందిరాగాంధీ గారి దగ్గర నుంచి చివరి రాజశేఖర రెడ్డి గారు బతుకున్నంత వరకు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గానే కొనసాగించడానికి కాంగ్రెస్ పార్టీ ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చింది. ముల్కీ నిబంధనలు కావచ్చు, జెంటిల్మెన్ అగ్రిమెంట్ కావచ్చు, 6 పాయింట్ ఫార్ములా కావచ్చు, ఇట్లాంటివన్నీ చేసి ఈ రాష్ట్రాన్ని కలిపి ఉంచడానికి ప్రయత్నం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. విడదీశాల్సి వచ్చినప్పుడు కూడా ఈ రాష్ట్ర విభజన బిల్లులో ఈ రాష్ట్రానికి ఏమి కావాలి, విభజిత ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరుగుతుంది, పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి జాతీయ హోదా ఇవ్వడంతో పాటు 100% నిధులను కేంద్ర ప్రభుత్వం భరించాలని బిల్లులో పెట్టి, అదేవిధంగా కడప ఉక్కు కర్మాగారం కావచ్చు, ఇండస్ట్రియల్ కారిడార్స్ కావచ్చు, విద్యా సంస్థలు కావచ్చు, వీటన్నిటిని విభజన బిల్లులో పెట్టి రాష్ట్రాన్ని విభజిస్తే ఈరోజు 2 ప్రభుత్వాలు చూసాం మనం. ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారితో కలిసి రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ పరిపాలన సాగిస్తే ప్రత్యేక హోదా ఇస్తారేమో, ఈ రాష్ట్రానికి స్పెషల్ ఇంటెన్సివ్ వస్తే మాత్రమే ఈ రాష్ట్రం బాగుపడుతుందని ఆలోచించి ఆ రోజు అందరం కూడా ఓట్లు వేయడం జరిగింది. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, నాకు మీరు ఎంపీలను ఇవ్వండి, కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తారని చెప్పడం జరిగింది. ఎక్కడా కూడా ఒక్క ఎంపీ కూడా పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కావాలని ఒక ప్లకార్డు కూడా పట్టుకోకపోవడం గతంలో చూసాం. ఈరోజు ఈ రాష్ట్రానికి కావచ్చు, దేశానికి కావచ్చు, రాష్ట్ర రైతాంగానికి, దేశ రైతాంగానికి అన్యాయం జరుగుతున్నా కూడా
మనుబోలు మండలం బద్దివేలు సర్పంచ్ ఉగ్గుమూడి శశికుమార్ రెడ్డిని మాజీ మంత్రి వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి శనివారం పరామర్శించారు. శశికుమార్ రెడ్డి తండ్రి రామిరెడ్డి అనారోగ్యంతో చనిపోయారు. విషయం తెలుసుకున్న ఆయన రామిరెడ్డి పార్థివ దేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. శశికుమార్ రెడ్డిని ఓదార్చారు. తన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు ఉన్నారు. బద్దువలు గ్రామానికి సంబంధించి గ్రామ సర్పంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధానమైనటువంటి నాయకుడైనటువంటి గుమ్మూడి శశిధర్ గారి తండ్రి రామిరెడ్డి గారు మృతి చెందడం జరిగింది. ఆయన పార్థివ దేహానికి నివాళులు అర్పించి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి శశికి ఆయన లేని లోటు తట్టుకుని ముందుకు వెళ్ళేటువంటి ధైర్యాన్ని ప్రసాదించాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఈరోజు ఉన్నటువంటి అన్ని కుటుంబాలు కూడా రైతులకు సంబంధించినటువంటి కుటుంబాలు, రైతు కుటుంబాలు, వ్యవసాయమే ప్రధానమైనటువంటి జీవనాధారంగా బ్రతికేటువంటి కుటుంబాలు. ఈరోజు వ్యవసాయం ఒక పక్క చూస్తుంటే బాధాకరమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నాకు తెలిసి 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది, అధికారం ఉంది. ఏ రోజు కూడా రైతులు నీళ్ల కోసం వెంపర్లాడినటువంటి పరిస్థితి లేదు. ఈరోజు రైతులు నీటి కోసం, సాగునీటి కోసం ఇబ్బందులు పడేటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితులు దాపురించాయి. దానిలో భాగంగా రైతులను అడ్డు పెట్టుకోవడం, ఇరిగేషన్లో దొంగబిల్లులు చేసుకోవడం, ఈరోజు గ్రామాలకు నీళ్ళు ఇవ్వలేకపోవడం, నీళ్ళు ఇవ్వకుండా ఎక్కడెక్కడి నుంచో పైపు లైన్లు వేసామని చెప్పి దాని మీద అదనపు బిల్లులు చేసుకోవడం తప్ప రైతులకు సంబంధించి ఎక్కడ పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. కానీ పెద్దలు ఎవరైతే గ్రామంలో ఈరోజు సొంత నిధులు ఏర్పాటు చేసుకుని వాళ్ళ డబ్బులతోనే కాలువలు చేసుకుని పంటలు పండించుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి గ్రామాల్లో ఏ కార్యక్రమంలో పర్యటించినా సరే రైతులకు సంబంధించినటువంటి సమస్యల గురించి ప్రస్తావిస్తున్నాం, వాటి గురించి తెలుసుకుంటున్నాం. ఈరోజు పండేటువంటి ధాన్యానికి కూడా గిట్టుబాటు ధర కనిపించే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారుల మీద, ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తుంది. తప్పనిసరిగా అనేక రకాలైనటువంటి కష్ట నష్టాలకు ఓర్చి ఈరోజు పాపం రైతులు పంటలు సాగు చేయడం జరిగింది. సాగునీటి కొరత, విత్తనాల కొరత, యూరియా లేకపోవడం, అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతూ ఈరోజు సాగు చేసినటువంటి అన్ని కష్టాలు పడ్డటువంటి రైతులకి కనీసం గిట్టుబాటు ధర కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన నిలబడి ఖచ్చితంగా ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం. రైతులకు అన్ని విధాలు కూడా కనీస మద్దతు ధర కల్పించేటువంటి విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ గ్రామానికి సంబంధించి కష్టపడి పనిచేసినటువంటి రైతు రామిరెడ్డి గారు గూడూరు పట్టణంలోని హైస్కూల్ రోడ్లో కొలువై ఉన్న శ్రీ రాజరాజేశ్వరి దేవాలయంలో శుక్రవారం సందర్భంగా అమ్మవారికి పంచామృత అభిషేకం, పూజలు నిర్వహించారు. సాయంత్రం సామూహిక లలిత సహస్రనామ పారాయణం, సామూహిక కుంకుమార్చన, పల్లకీ సేవ వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా శ్రీ దేవతా మల్లికార్జునరావు, పద్మమ్మ వ్యవహరించారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సమాజంలో అసమానతలు రూపుమాపేందుకే సోషల్ జస్టిస్ డే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. గూడూరు పట్టణంలోని కోర్టు హాల్లో జరిగిన వరల్డ్ ఆఫ్ సోషల్ జస్టిస్ అవగాహన కార్యక్రమంలో మాట్లాడిన జడ్జి సులోచన రాణి. నాయుడుపేటలో ఎమ్మెల్యే సోమిరెడ్డికి ఘన స్వాగతం. రేణుగుంట విమానాశ్రయానికి వెళుతున్న సర్వేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే విజయశ్రీ, మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి మరోసారి నోటీసులు జారీ చేసిన పోలీసులు. ఫిబ్రవరి 24వ తేదీ నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాల్సిందిగా తెలిపిన పోలీసులు. గూడూరు పట్టణంలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారికి పంచామృత అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించిన ఉభయదాతలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.